తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా స్క్రీన్ ప్లే ఎక్స్ప్లనేషన్లో భాగంగా మనం ఈ రోజున శ్రీకాళహస్తీశ్వర మహత్యం మరియు భక్త కన్నప్ప ఈ రెండు సినిమాలకి సంబంధించి ఇప్పటికి 2 ఎపిసోడ్లు అయినాయి. ఇవాళ ఇది 3వ ఎపిసోడ్. ఒకవేళ ఈ ఎపిసోడ్ ఫస్ట్ టైం కనుక చూస్తే ఆ 2 ఎపిసోడ్లు కూడా చూసి ఈ ఎపిసోడ్ చూడమని నా యొక్క రిక్వెస్ట్. ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, తిన్నయ్య అంటే తిన్నడు పెద్దవాడైన తర్వాత గూడాన్ని విడిచిపోయేదాకా ఉండే కథ. ఈ 2 సినిమాల్లో ఈ కథని ఎలా తీసుకున్నారు మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం. ఒకటి లవ్ స్టోరీగా తీసుకెళ్లారు, ఒకటేమో ఒక జాతుల మధ్య పోరాటం ప్లస్ మరియు భక్తిలాగా తీసుకున్నారు. ఈ రెండిట్లో ఈ కథని అంటే ఈ పార్ట్ ఆఫ్ కథని ఎలా ట్రీట్ చేశారు అనేది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పదండి, ఏం జరిగిందో చూద్దాం. మొదట శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో తీసుకుందాం. సో తిన్నడికి ఇందాక ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. రాజ్ కుమార్ గారు నటించిన సినిమాలో తిన్నడికి పెద్దవాడైన తర్వాత ఒక చిన్న పార్ట్లో పెద్దయ్యతో ఒక గూడెం పెద్ద అంటుంటాడు, వీళ్ళిద్దరూ జంట బాగుందని అంటే వీళ్ళకి త్వరలో పెళ్లి చేద్దాం అంటారు. పెళ్లి చేసేస్తారు. ఆ పెళ్లిలో సంబరం ఒక పాట వేశారు. ఆ పాట అయిన తర్వాత కథనిచ్చి వాళ్ళు మనం డిస్కస్ చేద్దాం. పాట అయిన తర్వాత పెద్దయ్యకి అంటే జాగ్రత్తగా వీళ్ళిద్దరూ దంపతులు కూడా ఇద్దరు కూడా పెద్దయ్యని సొంత మామగారిలాగా బాగా జాగ్రత్తగా చూసుకుంటారు. నేను కూర వండుతారు, మంచి కూర, నేను పిలుస్తాను ఇద్దరు అంటారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక చిన్న పాయింట్ చూపించారు. ఆ తర్వాత అక్కడ గ్రామంలో అంటే ఆ గూడెంలో ఉన్నవాళ్ళు కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని, అరే వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఏమిటో తెలియదు, వీడు ప్రతిదానికి పెద్దయ్యని మాయ చేసేసాడు, వీడియో గూడెం పెద్దగా మారిపోతాడేమో అని రకరకాల డిస్కస్ చేసుకుంటే దానిలో రామయ్య అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ రామయ్య అనే క్యారెక్టర్ చేంద్రా మాట్లాడుకుంటున్నారంటే, ఏం లేదురా ఇట్లా జరుగుతోంది, వీడు ఈ తిన్నడు రోజుకి పెద్దయ్యని దగ్గర అయిపోతున్నాడు అనేసరికి వాడు చిన్న ప్లాన్ చెప్తాడు. అలా కాదురా వీడిని ఇక్కడి నుంచి పంపించాడని మనకు ప్లాన్ వేద్దామని చెప్పి వాడిని ప్లాన్ సీక్రెట్గా చెప్తాడు. పాత సినిమాలో అంతే కదా, దగ్గర పిలవగానే సైలెంట్ అవుతుంది, మ్యూజిక్ వస్తుంది, ఆ తర్వాత ప్లానింగ్ చూపిస్తారు. ఇది ఇప్పుడు సీరియల్స్లో వాడుతున్నారు. పాతకాలంలో అలా ఉండేది, ఇలా రా అంటాం, చెవులో ఒకటి చెప్పడం, అంటే మ్యూజిక్ మనకు ఆ మాట చెప్పరు, మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అలాగే రాత్రి జరుగుతుంది నెక్స్ట్ సీను. దానిలో పెద్దయ్య పడుకుని ఉంటే ఆ పక్కన గూడెంలో ఆ బయట పక్కన మాట్లాడుకుంటుంటారు. అరే ఈ తిన్నడనేవాడు ఎక్కడెక్కడి నుంచి వచ్చాడు వీడు, అరే పెద్దయ్య అంటే ఏంటో వాడు పెద్ద గొప్పతనం, నేనే తర్వాత కాబోయే లీడర్ని ఈ గూడెనికి, రేపటి నుంచి నా మాటే వినాలని చెప్పుకోడు అన్నాడు అనేసరికి పెద్దయ్యతో పెద్దయ్య లేదు గెద్దలేదు, వాడేం చేస్తాడు ముసలోడు, వాడి వల్ల ఏమవుతుంది అని చెప్పి అతని మీద ద్వేషభావం కలిగేట్టుగా డౌట్ వచ్చేటట్టుగా కొన్ని మాటలు మాట్లాడతారు. అది ఆ పెద్దయ్య విని ఆ రోజు మనస్తాపం చెందుతాడు. నెక్స్ట్ సీన్ వచ్చేసరికి మరుసటి రోజున వేటకు బయలుదేరుతాడు. వేటకు వెళ్తే ఒక బ్యాచ్ని ఒక పక్కకు పంపుతాడు, ఒక బ్యాచ్ని ఈ ఇద్దరు ఎవరైతే రాత్రి మాట్లాడిన రామయ్య క్యారెక్టర్ వీళ్ళిద్దరిని ఒకవైపు పంపుతాడు కొంతమందిని ఇచ్చి. సరే వేటాడుతూ ఉండగా ఒక లేడీని వేటాడతారు. ఎవరు, ఈ రామయ్య తిన్నడు ఇద్దరు కూడా క్యారెక్టర్. నాదంటే నాది గొడవ. ఈ గొడవలో వచ్చేసరికి నువ్వెవడరా దిక్కులేనాడు, నీకు అమ్మ బాబు, నీకు బాబే లేడు, తండ్రి లేడు అనేసరికి అంటాడు. అనగానే వాడు కొంచెం తండ్రి లేడు అనే మాట ఒక ఎమోషనల్ అయినసరికి గొడవ పడితే ఇద్దరు కింద పడికి వెళ్ళి కొట్టుకుంటారు. మనలాగా ఫైటింగ్ కాకుండా ఇద్దరు గొడవ పడి కొట్టుకుంటారు, డొల్లుతారు. ఆ డొల్లే విధంగా మిగతా వీళ్ళ పక్కన అనుచరులు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఆపోయేసరి ఆ కోప మాటలు అంటాడనమాట, ఈ మిమ్మల్ని అసలు ఎవడొస్తాడు రండిరా, ఈ గూడెని దాన్ని కూడా తీసి పారేస్తాను అని చెప్పి గట్టిగా అంటాడు. అప్పుడు పెద్దయ్య వస్తాడు. అరే నేను చూస్తున్నాను ఇందాక నుంచి కూడా, నేను రాత్రే నాకు అనుమానం వచ్చి డౌట్ వచ్చింది, కానీ ఏంటో తెలుసుకుందామని చెప్పి ఆగాను నేను, ఇప్పుడు నేను కళ్ళారుతో చూశాను, నేను ఏమనుకుంటున్నారో నువ్వు అని చెప్పి కట్టడి వేస్తాడు. ఇక్కడి నుంచి గుడి నుంచి వెళ్ళిపో అంటాడు. కాళ్ళు పట్టుకు బతిమాలుతాడు, అయినా విండవు, అయినా సరే నువ్వు వెళ్ళిపోవాల్సిందే గుడి నుంచి ఇక్కడికి అని చెప్పి ఆ గుడి నుంచి వెలివేస్తాడు. అంటే కట్టడి అని చెప్పి వాడాడు. ఆ కట్టడి వేశాడు అనేసరికి భార్యకు వచ్చి చెప్తాడు, అదేంటి తిన్నా నీ మీద కట్టడి వేశాడా, ఏంటి ఇలా జరిగింది, అలా కాదు అయ్యో అనేసరి అనేసరి నేను మాట్లాడతానని చెప్పి భార్య బయటెడితే నువ్వు రా అంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే పెద్దయ్యతో మాట్లాడతా. ఏం మాట్లాడట్లేదే, కండబలం లేదా, గుండె బలం లేదా, మనమేం తప్పు చేయలేదు, అయినప్పటికీ ఇలా తప్పుగా ఊహించుకుని మనల్ని కట్టడి చేశాడు, అసలు ఈ అడవే మనకొద్దని చెప్పి అక్కడ బయలుదేరి ఎక్కడికి వెళ్దామనంటే కాళహస్తికి బయలుదేరుతానంటే అక్కడి నుంచి కాళహస్తికి బయలుదేరతాడు. అంటే గూడెంలోంచి కథ కాళహస్తిలోకి మారుతుంది అనేటువంటి సెన్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నేను సినిమా లెంగ్త్ చూసినట్టయితే దాదాపుగా ఒక 20-25 నిమిషాల దగ్గర ఈ కథ అయిపోయింది. ఇది అదే
మన 1976లో భక్త కన్నప్ప దగ్గరికి వచ్చి కృష్ణరాజు గారి సినిమా వచ్చేసరికి ఏం జరిగిందనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. 1976లో వచ్చినటువంటి భక్త కన్నప్పలో ఈ కథ అంటే తిన్నడు పెద్దవాడైన తర్వాత గూడెన్ని విడిచిపెట్టేటువంటి కథని ఒక చిన్న లవ్ స్టోరీగా మార్చారు. అక్కడేమో ఒక అపవాదుగా అంటే ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్, గూడెం పెద్ద మిస్అండర్స్టాండింగ్ చేసుకుని కట్టడి చేస్తే వెళ్ళిపోయినట్టుగా దానిలో చూపించారు. దీనిలో ఒక లవ్ స్టోరీ డెవలప్ చేశారు. ఆ తర్వాత మరొకటి ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఒక నాస్తికుడైనటువంటి క్యారెక్టర్ లాగా, దైవానికి అంటే వ్యతిరేకంగా ఉండే క్యారెక్టర్ లాగా ఒకటి తయారు చేసి ఆ కారణం మీద గూడెన్ని వదిలిపెట్టి వెళ్ళినట్టుగా, నాస్తికుడిగా వెళ్ళినవాడు కాళహస్తి వచ్చిన తర్వాత ఎలా ఆస్తికుడిగా మారాడు అనేటువంటి ఒక పాయింట్లో కథ నడిపారు. ఇక్కడ చాలా మార్పులు చేశారు, విజువల్గా చాలా మార్పులు చేశారు. నేను చాలామంది మన యంగ్ డైరెక్టర్స్కి చిన్న సూచన ఏంటంటే విజువల్ రైటింగ్ అంటే విజువల్గా ఎలా రాయాలి అనేదానికి ఒక చిన్న ఓపెనింగ్, చిన్న సీక్వెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీరు సినిమా చూసి మరింతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే విజువల్స్ నేను చూపించలేను. ఒక 3 సినిమాలు ఇంతకుముందు చూపించాను, మళ్ళీ అన్ని సినిమాలు చూపిస్తే కాపీరైట్ ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఉంటాయి. ఆ వర్క్ మంది ఇప్పుడు అనాలిసిస్ అంటే నాది అవుతుంది కానీ సినిమా నాది కాదు కదా, దయచేసి అర్థం చేసుకోండి. సో తిన్నడి యొక్క క్యారెక్టర్ చూపించిన తర్వాత ఆ క్యారెక్టర్ అలా నడుచుకుంటూ 2-3 షార్ట్స్ వస్తాయి. దాని దగ్గర సత్యం గారు ఉపయోగించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, దాని మీద వచ్చేటువంటి మ్యూజిక్, పర్టికులర్గా ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయి. ఆ 4-5 షాట్లోనే మనకేమనిపిస్తుందంటే ఒక అడవి అట్మాస్ఫియర్ని అద్భుతంగా తీసుకొచ్చారు. అంటే ఒక అట్మాస్ఫియర్కి ఎట్లాంటి రకమైన మ్యూజిక్ ఉండాలి అని మీరు తెలుసుకోవాలంటే ఈ పర్టికులర్ ఓపెనింగ్ చిన్న సీక్వెన్స్ దాదాపు 1 మినిట్ ఉంటుంది అంతే. ఆ వెనకాల పిట్టల సౌండ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఒక చోటకి వెళ్ళిన తర్వాత తిన్నడు ఏం చేస్తాడంటే బాణం తీసుకుని ఆ బాణానికి మల్లెపూల చెండుని కట్టి అలా వదులుతాడు. ఒక చోట నేల కూర్చుంటుంది, కరెక్ట్గా ఆమె భుజం దగ్గర తాకేటట్టుగా వదులుతాడు. అమ్మాయి ఎప్పుడైతే బాణం చూస్తుందో ఈ బాణానికి దానికి ఉన్న చెండుని తీసుకుని ఒక్కసారి అతని తిన్నని చూస్తుంది. చూసి మల్లెపూల చెండుని తల్లో పెట్టుకుని బాణాన్ని ముద్దుపట్టి పక్కనేస్తుంది. తర్వాత తిన్నడి దగ్గరగా నడిచి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఆపోజిట్గా నిలబడతారు. తిన్నడు ఏం చేస్తాడంటే ఆహ్వానిస్తాడు, అమ్మని కౌగిల్లోకి రమ్మని అంటాడు. అనగానే అమ్మాయి ఇట్లా చేతులు పెట్టి రాను కూడదంటుంది. అలాగే కళ్ళు తిప్పి అంటే అందరూ చూస్తున్నారు, బయట వద్దు, ఇలా వద్దు అని చెప్పి అన్నట్టు చెప్తుంది. ఇతను అలిగినట్టుగా పెడతాడు, రమ్మని. తర్వాత కళ్ళు మూసుకుని దగ్గర ముద్దు పెట్టుకొని అంటుంది. ఈ చిన్న సీక్వెన్స్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ అనుబంధాన్ని చక్కగా చెప్పాడు. రెండోది, ఈ క్యారెక్టర్ అంటే అమ్మాయికి చాలా ఇష్టం అని చెప్పి విషయాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఇదంతా మ్యూజిక్ మీద నడుస్తుంది, ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఆ తర్వాత ఒక ప్లేస్లో ఒక చిన్న బాణాన్ని ఇలా ఎక్కుపెట్టి అమ్మాయి నిలబడుతుంది. ఇతను వెనకాల వచ్చి నేర్పుతున్నట్టుగా వచ్చి అలా వచ్చి ఏం చేస్తారు ఒక ప్లేస్లో ఒక పర్టికులర్ టార్గెట్ కొట్టడానికి. అలా ఈ అమ్మాయి బాణం వదులుతానగా వెనక నుంచి ఒక బాణం వస్తుంది. అదెవరంటే మల్లన్న. ఇతను ఆపోజిట్ క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి ఉన్నాడు అనుకున్నాం కదా, శ్రీధర్ వేశారు ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి వచ్చి ఇలా వెనకాలగా చాటుగా వచ్చి దొంగ దెబ్బ కొట్టడానికి వీల్లేదా అని చెప్పి ఇద్దరు గొడవ పడతారు. అని అంటే వెళ్దాం అంటాడు. నాకు ఇష్టం లేదు, నాకు ఏదైనా సరే నాకు అన్నీ కూడా ఈ మామే అని చెప్పి నువ్వంటే నాకు ఇష్టం లేదని ఫస్ట్ టైం చెప్తుంది. సో ఇది ప్లాట్ పాయింట్ 1గా మనం చెప్పచ్చు. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరనే తీసుకునే ఈ క్యారెక్టర్ దేనికి వచ్చింది, ఇతనితో గొడవ పట్టడానికి కాదు. అమ్మాయి ఏదో వాళ్ళిద్దరూ లవ్గా ఇద్దరు మాట్లాడుకుందాం, సరదాగా ఉందామని వచ్చారు. వీడి మధ్యలో వచ్చి వీడితో ఛాలెంజ్ లాగా మారింది. ఈ తర్వాత కార్యక్రమాలన్నీ కూడా ఈ పర్టికులర్ సీన్ అనేది ఈ ఇన్సిడెంట్ అనేది తర్వాత అతను గూడెం నుంచి వెళ్ళిపోవడానికి అవకాశాన్ని కల్పించినటువంటి సీన్గా ఉంటుందన్నమాట. సరే, నెక్స్ట్ సీన్ వచ్చేసరికి ఆ పాట వేస్తారు వీళ్ళ మధ్య. ఆ పాట కూడా సత్యం గారు అద్భుతమైన పాటలు, దీనిలో కూడా పాత సినిమాలో ఎంత బాగుంటాయో ఈ సినిమాలో కూడా అద్భుతంగా ఉంటాయి. సత్యం గారి ట్యూన్స్ కానీ, పాటల్లో ఉండే లిరిక్స్ కానీ, పర్టికులర్గా పాటల్లో వచ్చే షార్ట్స్ యొక్క కంపోజిషన్స్ కానీ, అంటే ఒక్కొక్క లిరిక్ వచ్చినప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్స్ యొక్క కంపోజిషన్స్ ఇవాళన్న కొత్త డైరెక్టర్లు తప్పకుండా చూసి నేర్చుకోవాలి. అంటే పాటను ఏదో సరదాగా అలా చూసే పోకండి. ఒక్కొక్క షాట్, ఒక్కొక్క లిరిక్ వచ్చినప్పుడు ఒక్కొక్క షాట్ దర్శకుడు ఎలా పెట్టాడు అనేది మీరు ఆలోచించినట్టయితే మీకు అవగాహన కలుగుతుంది. సరే, ఈ పాట అయిన తర్వాత ఆ గూడెంలో ఒక చోట ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, రకరకాల ప్రాక్టీసెస్, యుద్ధ విద్యల్లాగా ప్రాక్టీస్ చేస్తుంటారు. కళ్ళు మూసుకుని ఈ మల్లన్న అనేవాడు సోలాన్ని విసరటం, తర్వాత ఎవరో కత్తి యుద్ధాలు చేయటం, మల్ల యుద్ధం చేయటం, కథ సాము ఇట్లా వస్తుంటే ఆ గూడెం పెద్ద అయితే ఉన్నాడో అందరూ కూడా అందరినీ ఓడించి అంటే తన శక్తిని కూడా చూపించి, ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్ కూడా చూపించి
ఈ మల్లన్న కళ్ళు మూసుకుని ఇట్లా సోలాలు విసురుతుంటాడు కదా, విసురున్నప్పుడు తప్పట్లు కొడతాడు, కొట్టంగానే గబక్కన ఇతను వేసుకుని చేతితో పట్టుకున్నాడు, బడా భేష్ అని అంటాడు. సో ఆ తర్వాత వచ్చే సీక్వెన్స్లో చిన్న సీక్వెన్స్ అక్కడ వచ్చేసరికి ఈ అమ్మాయి ఎవరైతే హీరోయిన్ ఉంటుందో మళ్ళీ బాణంతో ఏం చేసి కొడుతుంటే ఆ పర్టికులర్ ఆ ఏం చోట వచ్చి ఇతను బాణం వేసి వస్తుంది, ఎవరు మల్లన్న బాణం. అనేసరికి అక్కడి నుంచి వెనకాల నుంచి ఆ బాణం మీద ఇంకొక బాణం వేస్తాడు, ఎవరు మన తిన్నడి క్యారెక్టర్, కృష్ణదాస్ క్యారెక్టర్. అలాగానే తిన్నదొర అని చెప్పి జై చిన్నదొర జై అని చెప్పి గూడెం అందరి చోట జై కొట్టిచ్చేస్తుంది. అక్కడ ఆ మల్లన్న క్యారెక్టర్ వేసిన శ్రీధర్ కొంచెం చిన్నతనం ఫీల్ అవుతాడు. ఆ తర్వాత షాట్లో వచ్చేసరికి ఆ అమ్మాయి ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది. ఉయ్యాలు ఊగుతుంటే తండ్రి వచ్చి చెప్తాడు, మల్లు దొర అనే అతను మనకి గూడానికి నీకు మేనత్త కొడుకు ప్లస్ గూడానికి కాబోయే ఎటువంటి హెడ్ వాడు. సో వాడు నీకు భర్త కావాలి, కానీ ఇట్లాంటి వాడు ఎవడో తెలియదు అంటే, తిన్నాను కూడా అమ్మోరు బిడ్డ అన్నావు కదా, ఆడు మేనత్త బిడ్డ అయితే ఇటు అమ్మోరు బిడ్డ కదా, అలా కాదు అని చెప్పి, అలా కాదు నువ్వు ఆలోచించుకో అని చెప్పి కూతురుతో చిన్న డిస్కషన్ పెడతాడు. తండ్రి తను హెచ్చరించిన తర్వాత ఆ అమ్మాయి ఆలోచనలు పడుతుంది, ఎలాగా మామను దక్కించుకోవటం ఎట్లాగా అని ఆలోచన వస్తుంటే, గూడెంలో ఇంకో అమ్మాయి వచ్చి నీలా మనకి అందరికీ ముత్యాల ముందుగా పెద్దమ్మోరు, రాత్రికి ఎవరికి తెలియకుండా నీ మామని తీసుకుని అక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గర నువ్వు బొట్టు పెట్టుకో, అలాగే మామ చేతిలో నువ్వు బొట్టు పెట్టుకో, మీ ఇద్దరు ప్రేమగా ఒకటేదో బొట్టు నిలుస్తుంది అని చెప్పి అంటే, మామ రాడు కదా అమ్మవారి పేరు అంటే, ఏదో మాయదేసి తీసుకెళ్ళవే అంటుంది. అక్కడి నుంచి ఒక సాంగ్ ఆరుద్ర గారు ఓ సాంగ్ రాశారు, ఎన్నియలో అనే ఓ సాంగ్ రాశారు. చాలా అద్భుతమైన సాంగు, సత్యం గారి మ్యూజిక్, వినాల్సింది. ఎన్నిసార్లు విన్నా మనకి బోర్ కొట్టదు. లిరికల్గా ఎంత వాల్యూ ఉన్న పాటలు రాశారని చెప్పి మనకి వంటి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. సో ఆ పాత సినిమాకి ఎంత బాగున్నాయో పాటలు దీనిలో ఇంకంతకన్నా బాగా రాశారు. అది ఛాలెంజ్, దీనిలో గొప్పతనం అనమాట అది. సో ఆ పాట జరుగుతుండగా గబక్కన వీళ్ళిద్దరూ దగ్గరగా వచ్చి ఉండగానే అక్కడ వచ్చి ఈ మల్లన్న క్యారెక్టర్ వచ్చి వీళ్ళిద్దరిని, సిగ్గులేదా నీకు అర్ధరాత్రి కూడా దొంగచాటుగా కలవడానికి అని అనగానే వాడు అంట, దొంగచాటుగా మేమేం కలుస్తాం. అక్కడ తిన్నడి క్యారెక్టర్తో చెప్పిస్తాడు, మన ఇద్దరం పెళ్ళి అయిపోయినట్టు నాకు గొట్టు పెట్టంటే చెప్తాడు, దొంగచాటుగా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది మనకేంటే, కండబలం ఉంది, గుండె బలం ఉంది, ధైర్యంగా పెద్దోడితో చేసుకుందాం అని మాట్లాడుతూ ఉండగా ఈ మల్లన్న వస్తాడనమాట. మల్లన్న వస్తే ఇద్దరు మాట పెరుగుతుంది. మాట పెరిగితే తెల్లారిపోద్దునే పంచాయతీ. ఆ పంచాయతీ షాట్ మాత్రం చాలా అద్భుతంగా క్లోజ్ షాట్లో, అంటే ఇంతకుముందు జరిగినటువంటి మ్యాటర్ అంతా కూడా చెప్పేశాడు, పోస్ట్ చేశాడు. ఈ విషయం చెప్పాలంటే నేను ఆల్రెడీ కుందేలు తాబేలు కథలో చెప్పాను, అంటే హాఫ్ వే ఓపెన్లో చేస్తారు. అంటే జరిగిన మ్యాటర్ అంతా దానిలో ఆల్రెడీ పోస్ట్ చేశాడు అన్న ఫీలింగ్లో ఒక క్లోజ్ షాట్లో వచ్చి తర్వాత సీన్ నడవటం. ఈ హాఫ్ వే ఓపెనింగ్ అనేది అద్భుతంగా ఇక్కడ ఉంటుంది. ఈ హాఫ్ వే ఓపెనింగ్ గురించి నేను కుందేలు తాబేలు కథలో చూశాను. ఇంతకుముందు పాత ఎపిసోడ్లో ఒకసారి కథ రాయటం ఎట్లా అనే దానిలో ఒకసారి చూడండి. ఈ పంచాయతీ ఓపెనింగ్ షాట్ ఇట్లా ఓపెనింగ్ షాట్ క్లోజ్ షాట్లో ఓపెన్ చేస్తారు. ఎవరిది? ప్రభాకర్ రెడ్డి షాట్. జస్ట్ ప్యానింగ్ షాట్, ఇటు పక్కన ఒకడు ఇటు పక్కన ఒకడు. అయిన తర్వాత అంటే ఏంటి, డైలాగ్స్ ఏమి లేకుండా ఈ విషయం అంతా అక్కడ పోస్ట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు చెప్తాడు, అప్పుడు రామయ్య క్యారెక్టర్ అడిగితే, ఆల్రెడీ అతను బై బర్త్ అతను ఈ గూడానికి హెడ్ కదండి అని అంటే, నేను ఈ గూడానికి రాజుగా వచ్చానంటే భుజబలంతోనే వచ్చాను, ఎవరైనా అడ్డం పడితే ఏదైనా బలం పాయింట్ ఎవరైనా అడ్డం పడితే వాడిని నిర్జించి మనం కాపాడే ఓ శక్తి ఉండాలి కదా వాడికి కూడా, ఎవడైతే కండబలం ఉన్నాడో వాడే గూడాని హెడ్ అని చెప్పి ఇద్దరికి పోటీ పెట్టాడు. రకరకాల పోటీలు. ఈ పోటీని చాలా దాదాపుగా 10-12 నిమిషాలు ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. కళ్ళకి గంతలు కట్టుకుని కత్తి యుద్ధం చేయటం, దాని నుంచి గెలవటం అనే పాయింట్ చాలా ఉత్కంఠభరితంగా తీస్తారు. ఇది ఓన్లీ ఈ ఫైట్ సీక్వెన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉపయోగం లేదు, దానివల్ల మీరు చూస్తేనే దానిలో ఉన్న థ్రిల్ తెలుస్తూ ఉంటుంది. ఇద్దరు ఎట్లా ఫైట్ చేశారు, తెలివిగా అతను ఎట్లాగా తెలివితో కండబలంతో ఎట్లా అతన్ని ఓడించాడు, మలను ఓడించి ఈ అమ్మాయిని ఓకే చేసుకుంటాడు. సో కాబట్టి గూడెంలో ఇతనే గొప్పవాడు కాబట్టి ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం అని అంటారు. ఓకే, మీ ఇద్దరికి కలుపుదాం అంటారు. సో గూడాన్ని రక్షించే శక్తి వీడికి తినడికే ఉందని అందరూ యాక్సెప్ట్ చేస్తారు, పెద్దవి కూడా యాక్సెప్ట్ చేస్తాడు. చేసేసి అలాగే మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి అమ్మకు మొక్కు అని అక్కడ అమ్మవారు బొమ్మ ఉంటే మొక్కమంటాడు. మొక్కను, నీకు మొక్కుతాను, వాళ్ళకు మొక్కుతాను, ప్రజలు మొక్కుతాను, ఎవడికి మొక్కుతాను, దేనికన్నా దానికి మొక్కుతాను, కానీ దానికి మొక్కను. కారణం ఏంటి, అది అమ్మవారు కాదు మనుషుల్ని తినే బొమ్మ అని చెప్పి వాటికి వ్యతిరేకం అవుతాడు. కాబట్టి నువ్వు ఇక్కడ అక్కర్లేదంటాడు. సో నా మాట వింటలేదు కాబట్టి నేను అట్లా మొక్కను, నా మాట వింటే ఇలా అయితే ఉండండి లేదని అంటే, అయితే వెళ్ళిపో, గుడి నుంచి విడిచి వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోతుంటే అతన్ని అనుసరించి ఈ అమ్మాయి కూడా వెళుతుంది. ఇక్కడ ఈ రెండు సినిమాల్ని అంటే తిన్నడు పెద్దవాడైన తర్వాత గూడెన్ని విడిచిపెట్టడానికి ఉన్నటువంటి కారణాన్ని పాత సినిమాలోనేమో గూడెంలో వాళ్ళ మధ్య వచ్చినటువంటి అపోహ అంటే పెద్దయ్య చెప్పుడు మాటలు విని వీడికో పరీక్ష పెడితే వీడేదో కోపంలో తండ్రిని అన్నాడన్న కోపంలో అతన్ని వెళ్ళగొట్టడం, అతను బతికి వెళ్తాడు అయినా కానీ వినడనమాట. అంటే ఒక అపోహ క్రియేట్ చేయడం వల్ల ఒక చిన్న కాన్స్పిరసీ క్రియేట్ చేయడం వాడిని బలవంతాన్ని పంపితే వెళ్ళిపోవాల్సిన పరిస్థితిలాగా అక్కడ చూపించాడు. ఇక్కడ అలా కాదు, తన సిద్ధాంతం కోసం తను నమ్మాడు ఏమని, ఇది అమ్మ కాదు బొమ్మ కాదు, దానికి మొక్కాల్సి వస్తే ఏదైనా వదిలిపెడతాను. ఈ ఒక సెల్ఫ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ లాగా దీని ఒక క్యారెక్టరైజేషన్ డెవలప్ చేశారు. అంటే ఒక నాస్తికత్వం బాగా వంట పట్టించుకున్న ఒక క్యారెక్టరు గూడెన్ని వదిలిపెట్టే క్యారెక్టర్ లాగా డెవలప్ చేశాడు. అలాగే అక్కడ గబక్కన పెళ్లి చేసేశారు, కానీ వీళ్ళ మధ్య ఒక రొమాన్స్, 2 పాటలు, తర్వాత ఒక డ్రామా సీక్వెన్సెస్, తర్వాత ఆ పోరాటం కూడా అక్కడ ఆ సినిమాలో ఇద్దరు కింద పడి కొట్టుకుంటూ ఉంటారు, మల్ల యుద్ధంలాగా ఇద్దరు వ్యక్తులే కొట్టుకుంటారు. ఆ తర్వాత లాస్ట్లో ఒక 4 ఆ గూడెం వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు, పెద్ద సెట్ అనేదే అంటున్నాను. మీరు అదే తెలుసుకోవాలి. చిన్న కథ 2 సీక్వెన్సుల్లో కూడా ఒకటే ఉంటుంది, ఇద్దరు కూడా వాళ్ళ శక్తిని పరీక్షించుకోవటం. కానీ పాత సినిమాలో ఏం చేశారు, ఇద్దరి మధ్య ఒక మల్లయుద్ధంలా పెట్టాడు. ఇక్కడ ఒక పెద్ద సెట్, దాని నుంచి రకరకాలైనటువంటి విద్యల్ని కళ్ళకు గంతలు కట్టేసి ఒక వాళ్ళ శక్తిని నిరూపించుకుని గెలవటంలాగా పెట్టారు. ఇదే ఒక సబ్జెక్ట్ని అంటే లో బడ్జెట్లో చేయొచ్చు, లార్జ్ స్కేల్లో కూడా చేయొచ్చు. అంటే విజువల్ గ్రాండ్యూర్గా ఎలాగా ఒకే సబ్జెక్ట్ని ఒకే ఐటెంని ఎలా చూపించవచ్చు అని అనటానికి ఈ 2 పోరాట దృశ్యాలు మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇలా ఈ 2 సినిమాలు చూస్తుంటే యంగ్ డైరెక్టర్స్కి చిన్న విషయాన్ని చిన్నగానే చెప్పచ్చు, కావాలంటే పెద్ద స్కేల్ కూడా పెంచవచ్చు. ఎలా పెంచవచ్చు, యాక్షన్తో ఎలా పెంచవచ్చు, మీనింగ్ ఒకటే, ఇద్దరు పోరాడతారు, ఇద్దరు శక్తిని నిరూపించుకుంటారు. కానీ 2 పోరాటాలని మీరు చూసినట్టయితే ఈ డిఫరెన్స్ మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. అలాగే రెండోది ఏంటంటే లవ్. అంటే అదేమో గూడెంలో జరిగిన ఒక అపోహ, గూడెం పెరగటం, వాడిని అపార్థం చేసుకోవటం లాగా అయిపోయారు. గూడెంలో ఇక్కడ పెరిగాడు అమ్మవారు ప్రసాదం లాగా, ఇతను కూడా ఒక వ్యక్తిత్వం క్యారెక్టర్ లాగా వచ్చింది. వీళ్ళ మధ్య లవ్ డెవలప్ అవడానికి, బాండింగ్ డెవలప్ అవడానికి. ఎందుకంటే ఇక్కడ హీరో అక్కడ పాపులర్ హీరో, కృష్ణరాజు గారు పాపులర్ హీరో. ఒక పాపులర్ హీరోని ఎట్లా చూపించాలి, అక్కడేమో రాజ్ కుమార్ గారు కొత్త ఆ సినిమాకి ఇంట్రడక్షన్ అతను. సో అందుకని అక్కడ కథ మీద వేరే క్యారెక్టర్ మీద ఎక్కువ వెళ్ళిపోయారు. ఇక్కడ హీరో ఇంట్రడక్షన్ మీద కూడా దర్శకుడు తగు జాగ్రత్త తీసుకున్నాడు. ఇదే మనం తెలుసుకోవాల్సింది. స్టార్స్తో చేసినప్పుడు వాళ్ళని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, డైలాగులే కాదు, ఊరినే బిల్డప్లే కాదు, చిన్న పెద్ద అసలు బిల్డప్లు ఊరినే అలా ఇలా ఎలివేషన్ షాట్స్ లేకుండానే చాలా చిన్న సింపుల్ ఎలివేషన్తో ఆ అట్మాస్ఫియర్లో వీడొక కింగ్ ఈ అడవికి అన్న ఫీలింగ్ని బాపు రమణులు మనకి కల్పిస్తారు. ఇదే ఈ సినిమా యొక్క ప్రత్యేకత. ఈ పార్ట్లో ఇక్కడ దాకా చెప్పాను. నెక్స్ట్ పార్ట్లో కథ ఏమైంది అనేది తర్వాత వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. దయచేసి దీని వివరాలు తెలుసుకోవడం కోసం సినిమాని కూడా ఇక్కడ దాకా చూసి మీరు అర్థం చేసుకుంటారని, మీ కామెంట్స్ కూడా నాకు చెప్తారని నేను ఆశిస్తాను. మళ్ళీ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.